భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మహిళలు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో అంతుపట్టడం లేదు. తెలంగాణలో గత వారం రోజుల్లోనే 3 మహిళలు తమ భర్తలను దారుణంగా చంపేశారు. ప్రియుడి మోసలో పడి ఇద్దరు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి మరొకరు భర్తల ప్రాణాలు తీశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఓ భార్య కట్టుకున్న భర్తను కడతెరిచింది. ఈ ఘటన నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వెలుగులోకి వచ్చింది. భర్త లక్ష్మణ్ నాయక్ ముక్కు నోటిని మూసేసి ఇటు భార్య పద్మ ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. చంపేసిన తర్వాత నిందితురాలు పద్మ తమ బంధువులు నరసింహకు ఫోన్ చేసి భర్తను చంపేసిన విషయం చెప్పినట్లుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. పద్మ గోపిలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది ధర్మాసనం. కట్ చేస్తే బ్యాంక్ రుణమాఫీ, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనతో పాటు 7 అడుగులు నడిచిన భర్తను చంపేసింది ఓ భార్య. మహబూబాబాద్ జిల్లా బోడమంచ్య తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు వీరన్న అప్పులు చేశాడు. అవి తీర్చకపోగా ఓ ప్రైవేట్ బ్యాంక్లోనే లోన్ సైతం తీసుకున్నాడు. అంతేకాకుండా తన పేరుపై ₹1 కోటి ఇన్సూరెన్స్ ను కూడా చేయించుకున్నాడు. ఇది గమనించిన భార్య తన భర్త చనిపోతే రుణమాఫీ, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయన్న ఆశతో వీరన్నను చంపేందుకు స్కెచ్ వేసింది. ప్రియుడు బాలాజీ ఆర్ఎంపీ డాక్టర్ భర్తతో పొలాల్లో వీరన్నను చంపి రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోనూ ఇదే తరహాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ భార్య. ఈ నెల 11న అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి భార్య పూర్ణిమ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశోక్ ది హత్య అని తేలడంతో పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించారు. తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న ప్రియుడు మహేష్ తో కలిసి అశోక్ ను హత్య చేసినట్లుగా పూర్ణిమ విచారణలో అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇలాంటి వరుస ఘటనలు వెలుగులోకి రావటం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఒకవేళ భర్తపై ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయాలి. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. అప్పుడు కూడా ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పడకపోతే డివోర్స్ తీసుకుని రెండో పెళ్లి చేసుకోవాలి, లేదా ఇష్టం వచ్చినట్లు జీవించాలి. అంతేకాని భర్తల ప్రాణాలు తీయద్దు. ఎందుకంటే చంపేసిన తర్వాత జైలు పాలు కావాల్సింది కూడా మీరే. అయినా ఆ భర్తలను చంపేస్తే జైలుకు వెళ్తామనే చిన్న ఆలోచన భార్యల్లో అసలు ఎందుకు రావడం లేదు? ఏదేమైనా భర్తను చంపేస్తే ఇటు ప్రియుడితోనూ జీవించలేక ఊచలు లెక్క పెట్టాల్సిన అవసరమే వస్తుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, రీసెంట్ గా ఇటువంటి కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ప్రియుడితో కలిసి ఇటు భర్తను చంపేయడం ఎక్కువ అవుతుంది. వాళ్ళకి కనీసం తెలియదా అనంతరం కూడా వీళ్ళు జైలు పాలు అవ్వాల్సిందని, లేకపోతే పోలీసులకు తెలియదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకోవాలి? అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరేమంటారు? సత్తా అంటే ఆడమగ అనే తేడా కానీ అటు డిస్క్రిమినేషన్ అంటే ఏదైతే మనం లింగ వివక్ష చూపించే ప్రయత్నం కాదు, కానీ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, అంటే ఇది క్షణికావేశంలో జరిగినవి కాదు. పూర్తిగా వీళ్ళంతా కూడా ఒక ప్లాన్డ్గా, అంటే తమ వివాహేతర సంబంధం కోసం ఆ వివాహ సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ, అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళని చంపుతున్న తీరు కావచ్చు, చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. ఈ ఘటనలు వరుసగా జరగడంతో ఒక చర్చనీయాంశం అవుతున్నాయి. మనకి ఇప్పుడు మీరు ఇంతకు ముందుగా మనం అన్ని చూసినట్లు టోటల్గా అంటే ఒక కొద్ది రోజుల్లోనే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న ఘటనలోన ప్రధానంగా భార్యలు తమ వివాహేతర సంబంధంతో పూర్తిగా భర్తల్ని చంపారు, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాల్లోన చివరికి పోలీసులకు చిక్కారు, జైలు పాలయ్యారు. అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు.
కానీ ఇప్పుడు భార్యలు చేస్తున్న ప్రతి హత్య వెనుక కూడా ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఆ మగాడు ఇంకొక మగాడిని చంపడం కోసం చేస్తున్నాడు. అందుకనే మనం టోటల్గా చెప్తుంది, జరుగుతున్న ఘటనలు వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి కాబట్టి దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అంటే ఒక లింగ వివక్షతో మాట్లాడుతున్న మాటలు కాదు. మరోవైపు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఈ వరుస ఘటనలో ఒకటి హైదరాబాద్ మేడిపల్లిలో జరిగిన ఘటన చాలా వరకు పెద్ద సంచలనం కలిగించింది. దాంతోపాటు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేటకు సంబంధించిన ఘటన కావచ్చు, లేకపోతే మహబూబాబాద్ డిస్టిక్లోని కేసముద్రం దగ్గర ఉండే మనకి బోడమండ్య తండా ఆ ఘటన కావచ్చు. వీటన్నిటి ఘటనలో కూడా భార్యలు వివాహేతర సంబంధంతో భర్తలను హత్య చేసిన ఘటనలు కానీ మనకి వరుస ఘటనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు, ఇలాంటి ఇష్యూస్ కూడా గతంలో మనం ఇతర ప్రాంతాల్లో అంటే ఉత్తరాదిలో కనిపిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు చాలా చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని దానిపైన విశ్లేషణ జరుగుతున్నాయి. ఎక్కువగా ఇలాంటి వార్తలపైన జరుగుతున్నాయి. అంటే ముందుగా మనం బోడిపల్లి ఘటన తీసుకుంటే, బోడిపల్లిలో ఒక మంచి జీవితం, ఆయన ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కూడా ఆమె ఒక ప్రైవేటు టీచర్గా ఇంటికాడ పే స్కూల్ అనేది నిర్వహిస్తుంది పూర్ణిమ. ఇలాంటి సంబంధంలోన మధ్యలో వచ్చి చేరాడు మహేష్. ఈ మహేష్తో ఇద్దరికీ ఉంది వయసు వ్యత్యాసం కూడా చాలా ఎక్కువే, దాదాపు 14 సంవత్సరాలు వయసు వ్యత్యాసం ఉందంటే పూర్ణిమ దాదాపు 34 సంవత్సరాలు ఉంటే ఈ అబ్బాయికి కేవలం ఒక మహేష్కి 22 సంవత్సరాలు మాత్రమే. ఈ వివాహేతర సంబంధంతో చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలి. ఎందుకంటే భర్త చాలాసార్లు చెప్పి చూశాడు, అంటే ఇది కరెక్ట్ కాదనేది భర్తకి తెలిసిన తర్వాత చెప్పి చూశాడు. గతంలో ఉండే ఇంటి దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి కొంచెం దూరంగా ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దాదాపు 11 సంవత్సరాల ఒక కొడుకు కూడా ఉన్నాడు వీళ్ళకి, ఈ దంపతులకి. ఇలాంటి సమయంలోన కేవలం ఒక భర్తని అడ్డు తొలగించుకోవాలనుకుని పూర్ణిమ భావించింది. అశోక్ ఉద్యోగం తిరిగి వచ్చిన తర్వాత అతను చంపాలని ప్లాన్ చేసింది. మహేష్ దీనికి సహకరించాడు. మహేష్తో పాటు అతని స్నేహితుడు సాయి కూడా సహకరించాడు. ఒక రోజున సాయంత్రం పూట ఆయన వచ్చే సమయానికి ఇంటిలోనే వాళ్ళు నక్కి ఉన్నారు. వచ్చిన తర్వాత అశోక్ వచ్చిన తర్వాత ఒకసారిగా దాడి చేసి చున్నీతో ఉరివేసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత దీన్ని ఒక గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం పూర్ణిమ చేసింది. పూర్ణిమ చేసిన ప్రయత్నంతో దగ్గరగా ఉండే ఆయన ఎవరైతే అశోక్ సంబంధించిన కజిన్ సిస్టర్స్ దీన్ని చూడటం, తర్వాత కొంత దగ్గరగా ఉండే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో కొంత అనుమానాలు వ్యక్తం అవడంతో పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాదాపుగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పూర్ణిమ ఖచ్చితంగా తమకు ఎవరిపైన అనుమానం లేదు, దీన్ని పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. తన భర్తకి తనకు మధ్య ఉన్న అనురాగాన్ని కానీ అనుబంధాన్ని కానీ చెప్పే ప్రయత్నం చేసింది. అతను హార్ట్ అటాక్తోనే చనిపోయాడని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కరెక్ట్గా 11 రోజులకి అంటే దినకార్యం జరిగే సమయానికి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ని తేల్చారు. అందులోన గొంతుపై ఉండే ఏదైతే ఒక చున్నీతోనే హత్య చేశారని తేలిందో ఆ హత్యకు సంబంధించి పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు తమ స్టైల్లో విచారించడంతో పూర్తిగా మహేష్ బయటకు వచ్చాడు. మహేష్కి సహకరించిన సాయి బయటకు వచ్చాడు. అంటే ఈ ఘటన చూస్తుంటే 11 ఏళ్ల ఆ కుర్రాడు అనాథగా మిగిలిపోయాడు. ఇప్పటికే ఆ కుర్రాడికి హార్ట్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆ ఇరుపక్షాలు అంటే అశోక్ కావచ్చు లేకపోతే పూర్ణిమ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ కుటుంబం ఈ రోజున ఇటు తేలని పరిస్థితిలో ఒక తల్లి అరెస్ట్ అయింది, తండ్రి ఏమో చనిపోయాడు. ఆ బిడ్డ ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటిదే ఘటన మనకి నాగర్ కర్నూలు జిల్లాలోన అచ్చంపేటకు సంబంధించి చూడొచ్చు. ఇది ఇంకా విచిత్రంగా ప్రభుత్వ ఉద్యోగి అంటే 2024లో డిఎస్సిలో ఆమె ఉద్యోగం పొందింది. ఉద్యోగం పొందిన తర్వాత భర్త ఒక ప్రైవేటు గురుకుల పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న టైంలోన ఈవిడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న టైంలో అదే మండలంలో ఉన్న ఇంకొక టీచర్తో అంటే పరిచయం అయింది. గోపి అనే ఒక టీచర్తో పరిచయం అయింది. ఈ సంబంధం అనేది పరిచయం అనేది వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడైతే తనకు ఉద్యోగం వచ్చిందో అంటే ఏదైతే బట్టుకాడిపల్లి తండాలోన ఆవిడికి ఉద్యోగం వచ్చింది, అక్కడ ఉద్యోగం చేస్తూనే అక్కడ ఉండే గోపి పక్క మండలంలో ఉన్న గోపితో ఆ టీచర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కానీ ఇక్కడ ఎట్ ది సేమ్ టైం గురుకుల పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న భర్త లక్ష్మణ్ నాయక్ ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి తాత్కాలికంగా భార్యకు ఉద్యోగం వచ్చింది. తను ఇంకా మళ్ళీ ఇంకో చోట ఏదైనా సెటిల్ అవుదామని ఉద్దేశంతో ఆయన భార్య దగ్గరికి వచ్చాడు. కానీ భర్త రావడాన్ని ఏదైతే ఇప్పటివరకు పద్మ అక్కడ ఒంటరిగా టీచర్గా ఉంటుంది, గోపి అదే మండలంలో ఉన్న టీచర్తో వివాహేతర సంబంధం ఉంది కాబట్టి భర్త లక్ష్మణ్ నాయక్ తనకు అడ్డుగా ఉంటున్నాడని భావించారు. ఒక రోజున చున్నీతో ఆయన్ని అంటే ఒక గుడ్డతోని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఇద్దరు కలిపి హత్య చేసిన తర్వాత
ఆమె మరుసటి రోజు రాత్రి హత్య జరిగింది, పడుకున్న వాడిని హత్య చేశారు. అక్కడి నుంచి చక్కగా ఆమె మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి గల ఓనర్ ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి చూడమని చెప్పింది. అప్పటికే విగతజీవిగా ఉన్న భర్తను గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఫిర్యాదు చేశారు. కానీ ఇంత జరిగిన తర్వాత పోలీసులు ఆమె ఫోన్ను ట్రాక్ చేయడంతో అంతకుముందే భర్తను హత్య చేసిన విషయాన్ని వేరే ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకున్న విషయాన్ని ఖచ్చితంగా తేల్చగలిగారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం ఏదైతే వీళ్ళిద్దరు కలిపి పద్మ గోపి కలిపి ఇద్దరు టీచర్ల ప్రభుత్వ టీచర్ ఇద్దరు కలిపి లక్ష్మణ్ నాయక్ను భర్తను హత్య చేసిన విషయం బయటకు వచ్చింది. దీంతో వీళ్ళిద్దరు జైలు పాలయ్యారు. మరో ఘటన ఇలాంటిదే మనం చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలోన ఒక ప్రైవేటు బ్యాంకుకు సంబంధించిన లోను మాఫియాలోన జరుగుతున్న ఇష్యూగా దీన్ని చూశారు. కానీ ఇక్కడ మరింత దారుణం ఏంటంటే భర్తను చంపిన తర్వాత, ఇది కూడా ఒక వివాహేతర సంబంధంతోనే ఆమె వీరన్న భర్తను చంపింది. విజయ అనే మహిళ భర్తను చంపడంలో కూడా ఒక కీలకమైన ఇష్యూ దాగుంది. దాదాపుగా ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించారు. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత ఆర్థిక పరంగా తన ప్రియుడితో కలిపి ఉండడం కోసం. దీన్ని కూడా ఒక లాజికల్గా చాలా వరకు ఒక డ్రామా నడిపారు. ముందుగానే ఒక చోట అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోవడానికి ఒక డాక్టర్ భరత్ అనే డాక్టర్ సహకరించాడు. అప్పు తీసుకున్న తర్వాత ఆయనకు ఒక ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించారు. ప్రియుడు బాలాజీ తర్వాత భరత్ కలిపి విజయ ఏవైతే ఆ మహిళ ఉందో ఆ మహిళతో కలిపి వీరన్నను హత్య చేశారు. అంటే దీన్ని హత్య చేసిన తర్వాత ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని అందరూ నమ్మారు కూడా. అంటే రోడ్ యాక్సిడెంట్గా నమ్మారు. రోడ్ యాక్సిడెంట్గా నమ్మిన తర్వాత ₹1 కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్లోన ఎక్కడైతే అన్ని కూపీలాగుతారో లావాదేవీలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఇది ప్రమాదం కాదు, హత్య అనేది కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఖచ్చితంగా ఆ డాక్టర్ ఎవరైతే భరత్తో పాటు మరోవైపు ప్రియుడు బాలాజీ కూడా పట్టుబడ్డారు. ఇప్పుడు విజయ్ కూడా జైల్లో ఉంది. ఈ 3 కేసుల్ని మనం చూస్తుంటే, వరుసగా జరిగిన కేసులు చూస్తుంటే నిజంగానే సొసైటీలో ఎక్కడ ఏ పరిణామం, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, ఇలాంటి ఆలోచనలతోన వెళ్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఘటనలో చూస్తుంటే ఒకటి ఆ క్షణికావేశంలో జరిగిన ఘటనలు కాదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వేలెత్తి చూపించాలి. ఎందుకంటే వివాహ సంబంధాల్లోనూ చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక భార్య భర్తకు సంబంధించింది. నిజంగా చెప్పాలంటే పెళ్ళి అనేది ఒక ఇద్దరికి సంబంధించిన ఇష్యూ అనేది చాలా వరకు మనకి ఎప్పుడు విశ్లేషణలు వస్తుంటాయి. ఎందుకంటే ఒక ఇద్దరికి సంబంధించిన ఇష్యూ కాబట్టి, కానీ సొసైటీకి తెలియాలి కాబట్టి ఆ పెళ్లి తంతు అనేది నిర్వహిస్తారనేది ప్రతి కుల మత దేంతో చూసుకున్నా సరే పెళ్లి అనే తంతు నిర్వహిస్తాం. కానీ ఒక భార్య భర్త విడిపోయేటప్పుడు వాళ్ళిద్దరి ఇష్యూగానే ఉంటుంది. చట్టంతో కూడా దానికి అనుమతిస్తుంది. విడిపోవచ్చు. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా బతికే అవకాశం ఉంది ఈ రోజుల్లో. ఒకప్పుడేంటి ఇలాంటి విడాకులు తీసుకుంటే దాన్ని పెద్దగా చర్చించుకునేవారు. కానీ ఈ రోజుల్లో సాదాసీదాగా తీసుకుంటున్నారు. సొసైటీలో ఇష్టమైన జీవితాన్ని గడపడం కంటే, కష్టంగా గడపడం కంటే దాన్ని చట్టరూపంలో విడాకులు తీసుకుని హాయిగా బ్రతికే జీవితాన్ని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి దీనికోసం చర్చ కూడా ఎక్కడ జరగటం లేదు. కానీ ఇక్కడ దీన్ని వదిలిపెట్టి ఇంత లాజికల్గా ఉండే ఇష్యూని విడిచిపెట్టి వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉన్నాయో, ఒక హత్య చేసిన తర్వాత దాన్ని మాఫీ చేసి ఈ రోజున ఎవరైతే సంబంధం కొనసాగించాలనుకున్నారో, హాయిగా ఉండాలనుకున్నారో, ఒక వ్యక్తిని అడ్డు తొలగించాలనుకున్నారో, ఇవన్నీ పోయి వీళ్ళు కూడా కటకటాల పాలై జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి అయితే మనకు టోటల్గా మనకు కనిపిస్తుంది ఈ ఘటనలు చూస్తుంటే. దీంతోపాటు పోలీసు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా మార్పులు జరిగింది. అటు సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే మిగతా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడా కూడా తప్పించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఘటన చూసుకున్నా అంటే కనిపిస్తున్న దాంట్లో ఎక్కడా కూడా ఎవరు కూడా 100% కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా ఇటువంటి హత్యలు తేలే అవకాశం ఉంది. అవన్నీ చూస్తున్నారు, మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నారు. కానీ ఇంకా ఎక్కడో ఏదో ఆశ జరిగిన తర్వాత అది 4 గోడల మధ్య ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎవరు పట్టుకోరనే ఆశతోని, లేకపోతే దీన్ని హాయిగా బతకచ్చనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ దొరికిపోతున్నారు. కానీ ఇక్కడ మనం కీలకంగా సున్నితంగా గమనించాల్సిన విషయం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇందులో పిల్లలు, వాళ్ళు ఇంతకాలం ఒక దాంపత్య జీవితం గడిపిన తర్వాత వాళ్ళతో పాటు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎదుగుదల, భవిష్యత్తు, సొసైటీలో వాళ్ళకి ఒక విధమైన ఇది ఉంటుంది. అలాంటిది తండ్రి చనిపోయో తల్లి చనిపోయో మిగతా వాళ్ళు ఈ కేసుల్లో వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ వెళ్ళిపోతే ఆ సొసైటీలో ఎంత ముద్ర పడుతుందో ఆ పిల్లలపైన. నిజంగానే మీడియాలో కూడా ఇటువంటి వాటిని చూపించకూడదు, పిల్లల్ని చూపించకూడదు అనేది చాలా వరకు అనేక డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ నిజంగానే అక్కడ ఉండే సొసైటీ, ఎందుకంటే మనం సంఘజీవిగా గడిపేటప్పుడు అక్కడ 2 ఇళ్ళు 3 ఇళ్ళు, ఒక ఏరియానో, ఒక వీధో, ఒక గల్లీనో ఇక్కడికే పరిమితం ఉంది. కంటే అక్కడ ఎలా బ్రతికే అవకాశం ఉంటుంది ఆ పిల్లలు. నిజంగానే ఇవన్నీ చూసిన తర్వాత ఆ పిల్లల మైండ్ సెట్ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది రేపు పొద్దున్న సొసైటీలో. వాళ్ళు ఎలాంటి అంటే నిజంగా జీవితాన్ని సాఫీగా గడపగలుగుతారా, ఎటువంటి ఎలిమెంట్స్గా మారే అవకాశం ఉందనేది అనేక మానసిక విశ్లేషణలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి.
కానీ ఇవన్నీ ఆలోచించకుండా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిజంగానే ఒక వాళ్ళు దాన్ని ఒక బెంచ్ మార్క్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే దొరికిపోతారు ఎక్కడైనా, మనం హాయిగా విడిపోవాలనుకుని విడిపోవచ్చు, కానీ ఇలాంటి హత్యలు చేయకూడదు అనేది మాత్రం చెప్పాల్సిన ఉద్దేశంగా మనం దీన్ని తీసుకొస్తున్నాం. ఇందులో ఎలాంటి లింగ వివక్ష కానీ ఇంకోటి కానీ ఎక్కడే ఉండదు. కానీ ఇప్పటికైనా ఈ జరిగిన ఘటనలో చూసుకుంటే అటు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇలాగ వివాహేతర సంబంధాలతో జీవితం నాశనం చేసుకునే కంటే చట్టం కల్పించిన హక్కులతో విడిపోయి హాయిగా తమకు ఇష్టమైన జీవితాన్ని గడపాలనేది మన కీలక సారాంశంగా మనకు కనిపిస్తోంది. Yes, exactly. Thank you, Ganesh. రైట్, మొత్తానికి మనం ప్రెసెంట్ చూస్తున్నాము, ఒక భార్యలు భర్తలను చంపుతున్న వైనం మనం చూస్తున్నాము. అయితే వివాహేతర సంబంధాలకు వెళ్ళి ఆ తర్వాత వాళ్ళకి అడ్డుగా ఉన్న భర్తలను కానీ భార్యలను కానీ చంపేస్తున్న ఒక ట్రెండ్ అనేది రీసెంట్గా ఎక్కువగా మారిపోయింది. అయితే అసలు ఎందుకు చంపేస్తున్నారు? ఒక ప్రియుడితో కలిసి ఉండాలి అని ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుంటే డివోర్స్కి అప్లై చేసుకోకుండా, లేకపోతే భర్తకి చెప్పి విడిపోకుండా ఇలా భర్తలను తమ అడ్డు తొలగించుకోవాలి అంటూ కూడా ఎందుకు భావిస్తున్నారు అనేదే ప్రెసెంట్ సైకలాజికల్ క్వశ్చన్గా మారింది. అయితే ఇప్పటి వరకు 3 కేసెస్ ని చూసాం, 3 కూడా రిమాండ్ కు తరలించారు పోలీసులు.